వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డెంగ్యూ, మలేరియా వ్యాధులు విస్తరించకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్తో పాటు వైద్య ఆరోగ్య పంచాయతీరాజ్ అధికారులకు సూచించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. అవినీతికి తావు లేకుండా అభివృద్ధి కోసం పాటుపడాలి. రూరల్ నియోజకవర్గం అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. రైతుల పేరుతో అక్రమంగా గోదాంలలో ధాన్యం నిల్వలు చేసిన రైస్ మిల్లర్లు. జిల్లాలో ప్రభుత్వ గోదాంలలో భారీ స్కామ్. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్. హైదరాబాద్ హైడ్రా తరహా నిజామాబాద్ లో నిడ్రా ఏర్పాటు చేయాలి. నగరాలు, పట్టణాల ప్రజల నుంచి డిమాండ్లు. గుండెపోటు, కాలేయ వ్యాధులతో మంచం పట్టిన 8 ఏళ్ల బాబు. చికిత్స కోసం ఉన్న ఆస్తులు అమ్మిన తల్లిదండ్రులు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు. బాబును ఆదుకోవాలని మనసున్న మహారాజులను కోరుతున్న K6. చిన్న పెద్ద తేడా లేకుండా స్త్రీలపై వివక్షత, అత్యాచారాలు ఘోరంగా పెరిగిపోయాయి. పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో వక్తలు వెల్లడి. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో అధికారులు భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు. 79 రోజుల్లో 99 లక్షల ఆదాయం. రద్దీగా ఉండే ఖలీల్వాడిలో ట్రాఫిక్ ఆంక్షలు. ప్రజలకు అంతరాయం కలగకుండా హాస్పిటల్ యాజమాన్యాలు పార్కింగ్ వసతి కల్పించాలి. ట్రాఫిక్ సిఐ వెంకట్ నారాయణ. నిజామాబాద్ నగరంలోని డంపింగ్ యార్డును, అర్బన్ హెల్త్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. తెలంగాణ యూనివర్సిటీలో రసాయన శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో జాబ్ మేళా. నిరుద్యోగుల నుండి విశేష స్పందన. గణపతి విగ్రహాల విక్రయదారుల నుండి మున్సిపల్ అధికారులు ఎలాంటి డబ్బులు వసూలు చేయరాదు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. గుత్పా అలీసాగర్ ఎత్తిపోతల పథకం సాగునీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచించారు. జిల్లా కలెక్టర్తో కలిసి ఆయన నీటిని విడుదల చేశారు. నవిపేట మండలం కోస్లీ గ్రామ శివార్లోని అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీతో కలిసి నీటిని విడుదల చేశారు. వర్షపాతం తక్కువగా ఉండడంతో నీటిని విడుదల చేయాలన్న రైతుల కోరిక మేరకు సుదర్శన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా నవీపేట్, రెంజల్, నిజామాబాద్, ఎడపల్లి, మాక్లూర్, డిచ్పల్లి మండలాల పరిధిలోని 53,793 ఎకరాలకు సాగునీరు అందనుంది. నీటి విడుదలతో రైతులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రుణమాఫీపై స్పందించారు. 2 లక్షల వరకు పంట రుణాలు ఉన్నవారికి రుణమాఫీ జరుగుతుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 18,000 కోట్లు మంజూరు చేసిందని, వాటిలో కొన్ని బ్యాంకుల వద్ద ఉన్నాయని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించేందుకు తహసీల్దార్లు, వ్యవసాయ అధికారులు ఇప్పటికే గ్రామాల్లో తిరుగుతున్నారని, సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయన్నారు. కొన్ని సొసైటీల్లో రుణాల విషయంలో అవకతవకలు జరిగినట్లు రైతులు తన దృష్టికి తీసుకువచ్చారని, అలాంటి వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల కోరిక మేరకు అలీసాగర్ ద్వారా నీటిని విడుదల చేశామని, మరో 10 రోజుల పాటు నీటిని అందిస్తామన్నారు. నీరు తక్కువ ఉన్నందున నీటిని వృధా చేయొద్దన్నారు. విద్యుత్ శాఖ, పోలీసు అధికారులు ట్రాన్స్ఫార్మర్ల దొంగతనం కాకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎస్సీ బద్రీనాథ్, ఈఈ సయ్యద్ అహ్మద్, డిఈ బలరాం, మాజీ ఎంపీపీలు రాజేందర్ గౌడ్, సంగం శ్రీనివాస్, రామచందర్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, బాలరాజ్ గౌడ్, బుచ్చన్న, మోస్రా సాయిరెడ్డి, భగవాన్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. మాకు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టేసి లిఫ్ట్ స్టార్ట్ చేస్తున్నారు. తప్పనిసరిగా నీళ్లు తక్కువ ఉన్నాయి,
పోచని పాడిన కూడా 70% నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు అవసరం ఉన్న తాట మీరు పారించుకుంటూ అవసరం లేనప్పుడు ఆఫీసులకు చెప్పి మోటార్లు బంద్ చేసుకుంటే మిగిలిన నీళ్ళని మనం రెండో పంటకు అవసరాలకు తీసుకోవడానికి మీకే అవసరం పడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా నీళ్ళను కూడా వాడుకుంటారని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ వాళ్ళు బాగా పనిచేస్తూ ఉన్నారు కానీ ఈ దొంగతనాలు అవుతూ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్స్ పోలీస్ వ్యవస్థకు కానీ గ్రామాల్లో కానీ ఒక్క 4 రోజులు ఈ పంటలు వచ్చే వరకు గస్తలు వేసుకోండి. పోలీసు తిరిగే వాళ్ళు తిరుగుతారు. అయినా మనం తిరిగి కూడా ఎక్కడ నెత్తకపోతే చాలా మట్టుకు పోతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లో కూడా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. నిన్ననే నాగేశ్వర్లో 3 ట్రాన్స్ఫర్లు పోయినాయని చెప్తా ఉన్నారు. నందిగామలో కూడా పోయినాయని చెప్తున్నారు. మరి అధికారులు డి కానీ కన్సల్ట్ అధికారులు మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సూచించారు. ప్రభుత్వ పథకాలు పూర్తిగా అమలయ్యే విధంగా అధికారులు పనిచేయాలన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ స్థాయి డిఆర్డీఏ సమీక్షా సమావేశం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి హాజరయ్యారు. ఈ సమీక్షలో సెర్ఫ్, డిఆర్డీఏ మరియు ఉపాధి హామీ ఉద్యోగులతో సమీక్షించారు. ఈ సమీక్షలో సెర్ఫ్, డిఆర్డీఏ మరియు ఉపాధి హామీ ఉద్యోగులతో ఎమ్మెల్యే సమీక్షించారు. ముఖ్యంగా మహిళా శక్తి కార్యక్రమాల్లో సంఘాల్లో లేని మహిళలను సంఘాల్లో చేర్పించాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డి సూచించారు. సంఘాల్లో ఉన్న సభ్యులకు మైక్రో ఎంటర్ప్రైజెస్ వారికి ఏర్పాటు చేయాలని, సంఘాల్లో ఉన్న సభ్యులకు పాడి గేదెలు మరియు పౌల్ట్రీ ద్వారా రుణాలు ఇప్పించాలని మరియు బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణాలు 100కు 100% ఇప్పించాలని మరియు ఎన్పీఏ సంఘాలు లేని విధంగా చూడాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రాసెసింగ్ సంస్థలు ఏర్పాటు చేయాలని, స్కూల్ యూనిఫామ్స్ ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే కంప్లీట్ చేయాలని, వడ్ల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులను ఎంఆర్పీ రేటు ఇప్పించాలని మరియు అందరూ మహిళలకు ఆర్థికంగా ఎదిగే విధంగా చూడాలని డాక్టర్ భూపతిరెడ్డి తెలిపారు. ఇవాళ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అన్నది మీ మీదనే ఆధారపడుతుంది. మహాత్మా గాంధీ గారు అన్నట్టు ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్. సరే, ఇప్పుడు కొంచెం అర్బనైజేషన్ పెరుగుతూ ఉంది. కానీ ఈవెన్ టుడే ఇప్పుడు నిజామాబాద్లో ఉండే సగం మంది కూడా రోజు విలేజ్ పోయి వస్తారు. ఎందుకంటే వాళ్ళ డిపెండెన్స్ అంతా విలేజ్, అక్కడ అగ్రికల్చర్. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ కొరకు చాలా మంది పొద్దున ఊళ్ళలో పోయి వ్యవసాయం పని చూసుకొని ఇంకా వేరే పనులు చూసుకొని మళ్ళీ సాయంత్రం వస్తారు. ఇక్కడ కుటుంబాలు ఇక్కడ ఉంటాయి పిల్లల ఎడ్యుకేషన్ కొరకు, లేకుంటే హెల్త్ ఫెసిలిటీ కొరకు. కానీ అంటే మన దేశ యొక్క ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ అన్నది నిజంగానే గ్రామాల మీద ఆధారపడి ఉన్నది. ఉపాధి హామీ ఉద్యోగులకు కూడా ప్రతి కూలీకి 100 రోజుల పని కల్పించాలని మరియు వారికి 200కు పైన కూలీ వచ్చే విధంగా చూడాలని, మళ్లీ మార్చి నెలలో మళ్లీ సమీక్ష చేస్తానని, అప్పటి వరకు టార్గెట్స్ కంప్లీట్ చేయాలన్నారు. ఈ రివ్యూలో ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, డిఆర్డీఓ పీడీ సాయాగౌడ్, ఏపీడీ రవీందర్, డిపిఎంలు, ఏపీఎంలు, సీసీలు, వివోఏలు, ఏపీఓలు, ఈసీలు, టీఏలు మరియు ఎఫ్ఏలు పాల్గొన్నారు. బోధన్ నియోజకవర్గంలోని నవీపేట్ మండలంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. నవీపేట మండల కేంద్రంలోని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. లింగమయ్యగుట్ట ప్రాంతం నుండి నవీపేట ప్రధాన రహదారికి వచ్చేందుకు వీలుగా కాలనీ వాసులకు పాలిటెక్నిక్ మోడల్ స్కూల్ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం బ్రిడ్జి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఎన్నో సంవత్సరాల నుండి కాలనీ వాసులు బ్రిడ్జి నిర్మాణం కొరకు ఎన్నో వినతులు ఇచ్చినా పట్టించుకున్న నాదుడే లేడని, సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన అనతి కాలంలోనే విద్యార్థుల కోరిక మేరకు బ్రిడ్జి నిర్మాణం కొరకు భూమి పూజ చేసినందుకు మోడల్ స్కూల్ పాఠశాల విద్యార్థినులు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. ఉపాధ్యాయులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి విద్యార్థుల చదువులపై ఆరా తీశారు. అనంతరం నవీపేట గ్రామ పంచాయతీకి వెళ్లిన ఆయన పారిశుద్ధ్య కార్మికుల బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలో దోమల నివారణకు అధికారులు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీఓతో పాటు పంచాయతీ కార్యదర్శులు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్న సమయంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న సంకల్పంతో పాలిటెక్నిక్ కళాశాల నిర్మించడం జరిగిందని, తర్వాత కాలంలో విద్యా విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో పాఠశాలలు, కళాశాలల తీరు మరుగున పడిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ధ సారించిందని, విద్యార్థులకు విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు సైతం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ, ఎంపీడీఓ నాగనాథ్, నీటిపారుదల శాఖ డీఈ బలరాంతో పాటు వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మనకు ప్రొవిజన్ ఏమి ఉన్నాయి అవన్నీ మన అధికారులు చేస్తారు. దోమలకు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లైట్స్ అన్నీ ఉన్నాయా, లైట్స్ కానీ ఇవన్నీ తప్పనిసరి చేస్తారు. ఎక్కడన్నా నీళ్లు ఆగినే ఉంటే నీళ్లు కూడా కొట్టేయండి. అదేవిధంగా కినాల్లో కూడా అదేదైతే కచరా వేస్తూ ఉన్నారో మీది అక్కడ మీ పక్కనే పెట్టుకోండి. రోజు ట్రాక్టర్ వస్తున్నది, ఆ ట్రాక్టర్లు వేయాలి. కినాలు వేస్తే ఏమవుతున్నది అదొకటి. ప్లస్ కొందరు కినాల్లో డైరెక్ట్ డ్రైన్స్ వెళ్తూ ఉన్నారు, అది చాలా తప్పు. గణపతి విక్రయ వ్యాపారుల నుండి ఎలాంటి డబ్బులు వసూలు చేయరాదని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గణపతి విగ్రహాల విక్రయదారుల వద్ద ఎటువంటి డబ్బులు మున్సిపల్ అధికారులు వసూలు చేయవద్దని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ సెక్షన్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీకి వచ్చే ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. మున్సిపల్ అధికారులు ట్యాక్స్లు తైబజార్ చెల్లించాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని గణేష్ విక్రయదారులు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అధికారులపై ఆగ్రహించారు. బిల్డింగ్లకు లేని ట్యాక్సీలు గుడిసెలకు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. గణపతి విగ్రహాలు తయారు చేసి అమ్మే వారి నుండి ఎటువంటి ట్యాక్స్ కానీ తాయిబజార్ కానీ వసూలు చేయవద్దని సూచించారు. గణేష్ విక్రయదారులు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, మున్సిపల్ అధికారులకు ఏ ఒక్కరికి కూడా డబ్బులు చెల్లించే అవసరం లేదన్నారు. మున్సిపల్ అధికారులు సిబ్బంది గుడిసెల వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేస్తే చూసి సహించేది లేదని హెచ్చరించారు. ये पर्व होता है ना रात में से वही में दिला हिंदुओं के लिए हिंदू मूर्ति बनाने के 400 पर्व हिंदुవులం కాబట్టి ఇట్లా పగనే కాబట్టి నాకు వ్యక్తిగత ఆలోచన చేసి ఉంటదండి 30 ఏళ్ల నోడమిలో మా ఊరు. జిల్లా కేంద్రంలోని సీతారాం నగర్ కాలనీలో గల అర్బన్ హెల్త్ సెంటర్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. ఆసుపత్రిలోని రిజిస్ట్రేషన్ కౌంటర్, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ విభాగాలు, వివిధ వార్డులను సందర్శించారు. మధుమేహం నిర్ధారణ, రక్త పరీక్షలు చేస్తున్న తీరును పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ వ్యాధి నిర్ధారణకు సంబంధించిన ర్యాపిడ్ కిట్స్ ను పరిశీలించి అన్ని సబ్ సెంటర్లు, పిహెచ్సిలలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. ప్రతిరోజు సగటున ఎంతమంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు, స్థానికంగానే కాన్పులు చేస్తున్నారని వైద్యులను ఆరా తీశారు. రోగులను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ, డిప్యూటీ డిఎంహెచ్ఓ తుకారం రాథోడ్, డాక్టర్ అంజనా తదితరులు ఉన్నారు. అదే ఇన్ఫెక్షన్ అయితే NS1 చేసుకోవాలి సార్. ప్లేట్ ఇన్ఫెక్షన్ అయితే ఇప్పుడు ఒక పేషెంట్ కి ఒక టెస్ట్, ఇంకో పేషెంట్ ఇంకో టెస్ట్ కూడా చేయాలి. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం జంట నగరాల్లోని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వినాయక చవితి సందర్భంగా జంట నగరాలు గణేష్ మండపాలతో కలకలలాడనున్నాయి. లక్షల్లోనే విగ్రహాలను ప్రతిష్ఠించే అవకాశం ఉంది. ఇవాళ సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గణేష్ ఉత్సవాలకు ఉచిత విద్యుత్ అందించడంలో సర్కార్కు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. మండపాల ఏర్పాటుకు వచ్చి దరఖాస్తులను పరిశీలించి స్వయంగా విద్యుత్ అధికారులు వారికి ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. నిమజ్జన ఏర్పాట్ల సమయంలో మండపాల నిర్వాహకులకు ప్రభుత్వానికి మధ్య కమ్యూనికేషన్ ఉండాలని అన్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేష్ మండపాలను ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇక నవరాత్రుల పాటు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హైడ్రాకు ఫుల్ క్రేజ్ వస్తోంది. తమకు హైడ్రా లాంటి వ్యవస్థ కావాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి పెద్ద ఎత్తున హైడ్రాపై హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడికక్కడ చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ జరిపి తీరాలని ప్రజలు అభిలషిస్తున్నారు. మరోవైపు రాష్ట్రమంతటా తమకు హైడ్రా లాంటి వ్యవస్థే కావాలని కోరుతున్నారు. తమ ప్రాంతాలు ఆక్రమణలు లేకుండా చూడాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. నిజామాబాద్, యాదాద్రి, సంగారెడ్డి, ఇతర పలు జిల్లాల్లో ఇవే తరహా డిమాండ్లు వినిపిస్తున్నాయి. హైడ్రా మాదిరి నిజామాబాద్కి నిడ్రా కావాలని అడుగుతున్నారు అక్కడి స్థానికులు.
నగర వ్యాప్తంగా ఈ మాట బలంగా వినిపిస్తోంది. కబ్జా కోరల్లో చిక్కుకున్న రామ్మూర్తి చెరువును సందర్శించిన అరసపల్లి గ్రామ కమిటీ ప్రతినిధులు హైడ్రా తరహాలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలంటూ ధర్నా చేశారు. కబ్జాల నుంచి చెరువును కాపాడాలంటూ నినాదాలు చేశారు. రామ్మూర్తి చెరువు విస్తీర్ణం 30 ఎకరాలు. ప్రస్తుతం మిగిలింది 12 ఎకరాలు మాత్రమే. బోధన్ రోడ్డుని ఆనుకొని ఉన్న చెరువు కట్ట బఫర్ జోన్ స్థలంలో ఆక్రమణలు వెలిశాయి. దిగువన 7 ఎకరాల్లో ఉన్న గాడికుంట చెరువు కూడా కబ్జా అయింది. చెరువుల ఆక్రమణలు తొలగించాలని త్వరలోనే చెలో కలెక్టరేట్ చేపడతామని అరసపల్లి గ్రామ కమిటీ తెలిపింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తామని స్పష్టం చేసింది. హైడ్రాకు ఫిర్యాదుల పరంపర పోటెత్తుతోంది. ఎక్కడ చూసినా ఇప్పుడు రాష్ట్రమంతటా ఈ పేరే మారుమోగుతోంది. ఒకవైపు ప్రభుత్వ ఆస్తులు, చెరువుల రక్షణకు హైడ్రా తీసుకుంటున్న చర్యలు అక్రమార్కులకు నిద్ర లేకుండా చేస్తూ ఉండగా ప్రజల నుంచి మరిన్ని డిమాండ్లతో హైడ్రాపై నమ్మకాన్ని చాటుతున్నాయి. స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా అధునాతన బుల్డోజర్లతో హైడ్రా దూసుకెళ్తోంది. ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గడం లేదు. దీంతో సహజంగానే ప్రజల్లో ఉత్సుకత, నమ్మకం పెరిగాయి. ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా చెరువుల పక్కనే ఉన్న నిర్మాణాలను హైడ్రా వరుసపెట్టి మరీ కూల్చివేస్తోంది. వరుస కూల్చివేతలు జరుగుతుండటంతో కబ్జాలకు గురైన చెరువులు, నాలాలు, పార్కులపై రోజు హైడ్రాకు కనీసం 60 నుంచి 70 వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న హైడ్రా ఆక్రమణలను బట్టి చర్యలకు సిద్ధమవుతోంది. చెరువులు, కుంటల వద్ద కూల్చివేతలకు కొన్ని చోట్ల ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం సహకరించిన పరిస్థితులు అనుకూలించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో చెరువుల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణల్లో పాఠశాలలు, కళాశాలలు వెలిశాయి. వాటి కూల్చివేతలపై వేచి చూడాలని హైడ్రా భావిస్తోంది. అకాడమిక్ ఇయర్ మొదలు కావడంతో పాటు ఇప్పటికే ఆయా భవనాల్లో చదువుతున్న 100 మంది స్టూడెంట్స్కి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో నోటీసులు జారీ చేసి కొంత సమయం ఇవ్వాలని చూస్తోంది. ఇవాళ 10 ఎకరాలకు 12 ఎకరాలకు కుదించుకుపోయింది. మరి ఇటువంటి కబ్జాలు చేస్తున్నటువంటి అక్రమదారులపైన హైడ్రా సిస్టమ్ తీసుకురావడం అనేది ముఖ్యమంత్రి అందరూ హర్షించే రైతులందరూ కూడా హర్షిస్తున్నారు. మరి నిజామాబాద్లో ఉన్నటువంటి చెరువులను కాపాడే బాధ్యత ప్రభుత్వ అధికారులపైన ఉంటుంది. కాబట్టి మరి ఈ చర్యని వెంటనే అమలు చేసి అరసాపల్లిలో ఉన్నటువంటి పెద్ద మొత్తంలో కబ్జాకు గురైనటువంటి రామర్తు చెరువుని కాపాడవలసిన బాధ్యత ఉన్నత అధికారులు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారులపైన ఉంటుంది. కాబట్టి వారు వెంటనే స్పందిస్తూ ఇది వెంటనే సర్వే చేస్తూ మరి ఎంతైతే కబ్జాకు గురైందో దాన్ని ప్రభుత్వానికి నివేదించి ఈ హైడ్రా సిస్టాన్ని నిజామాబాద్కు తీసుకొచ్చి అందులో అరసాపల్లి చెరువుని కూడా కాపాడాలని చెప్పేసి గాడికుంట చెరువు కూడా కబ్జాకు గురైంది కాబట్టి దాన్ని కూడా కాపాడవలసిన అవసరం ఉంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం శివారులో గల చెత్త డంపింగ్ యార్డును కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. నగరపాలక సంస్థ పరిధిలో రోజువారీగా ఇంటింటికి తిరిగి సేకరించే చెత్తను డంపింగ్ యార్డు వద్ద నిల్వ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెత్తను ఆయా విభాగాల వారీగా వేరు చేస్తూ ఎరువులు, ఇతర అవసరాల వినియోగం కోసం యంత్రాల సహాయంతో శుద్ధి చేస్తున్న విధానాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యంత్రాల పనితీరును కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేశారు. ప్రతిరోజు సగటున ఎంత పరిమాణంలో చెత్తను శుద్ధి చేస్తున్నారు, ఎరువును ఎవరికి అందజేస్తున్నారు తదితర వివరాలను తెలుసుకున్నారు. చెత్తను శుద్ధి చేసే ప్రక్రియలో పాల్గొంటున్న కార్మికుల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి అవసరమైన సేఫ్టీ కిట్లు అందించి వాటికి తప్పనిసరిగా వినియోగించేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చెత్తను సేకరించే సమయంలోనే తడి, పొడి చెత్తను వేరువేరుగా తరలించాలని, ఈ మేరకు ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, శానిటేషన్ విభాగం అధికారులు తదితరులున్నారు. తెలంగాణ యూనివర్సిటీలో రసాయన శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించారు. హెటిరో డ్రగ్స్ కంపెనీ వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ రసాయన శాస్త్ర విభాగంలో విభాగాధిపతి డాక్టర్ ఏ నాగరాజు పర్యవేక్షణలో హెటిరో డ్రగ్స్ కంపెనీ హైదరాబాద్ ప్రతినిధులు దుర్గాప్రసాద్, రంగారెడ్డి 2022-24 బ్యాచ్కు సంబంధించిన విద్యార్థులకు జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో కాకతీయ, ఉస్మానియా, జేఎన్టీయూ, మహారాష్ట్ర, కేరళ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు దాదాపుగా 120 మంది విద్యార్థులు పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని డాక్టర్ ఏ నాగరాజు తెలిపారు. హెటిరో డ్రగ్స్ కంపెనీ నిర్వహించినటువంటి రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన దాదాపు 35 మంది విద్యార్థులకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ పాత నాగరాజు నియామక పత్రాలు అందజేశారు. ఈ ప్రక్రియలో ఎక్కువ మంది తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన
వచ్చిన విద్యార్థులు ఎంపిక కావడం పట్ల రిజిస్ట్రార్ యాదగిరి సంతోషం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మిగతా 100కు 100% విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మిగిలిన కంపెనీలను సంప్రదించి భవిష్యత్తులో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ శారథి, డాక్టర్ బి సాయిలు, డాక్టర్ బాలకిషన్, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ గంగాకిషన్, డాక్టర్ డానియల్, డాక్టర్ సురేష్, నాగేంద్రబాబు తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. Thank you very much and once again for giving this opportunity. And I will try to share as much, not use the slides. Whatever you feel, that whatever you want to ask, that I am ready to open. But restrict to the time. The question should be limited to the time. And if you want more interactions, you can have long interactions in coming phases. Thank you very much. చిన్న పెద్ద తేడా లేకుండా స్త్రీలపై వివక్షత, అత్యాచారాలు ఘోరంగా పెరిగిపోయాయని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు నర్రా రామారావు పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు, భారత రాజ్యాంగంపై అవగాహన కార్యక్రమం జరిగింది. వక్తలుగా విచ్చేసిన రసూల్ బి నర్రా రామారావులు ప్రసంగించారు. చిన్న పెద్ద తేడా లేకుండా స్త్రీలపై వివక్షత, అత్యాచారాలు ఘోరంగా పెరిగిపోయాయని, వీటి నుండి రక్షించుకోవాలంటే మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారు కావాలని జిల్లా మహిళా సంక్షేమాధికారి రసూల్ బి అన్నారు. మహిళా చట్టాలు, టోల్ ఫ్రీ నంబర్ల పట్ల అవగాహన కలిగి ఉండాలని వాటి గురించి వివరించారు. ప్రస్తుతం నిజాంగార్లోనే ఉంది. మనకి మీరు ఎనీ టైం మీకు 50 ఖర్చు కాదు. వారు టీం వచ్చేసేసి వెహికల్తో వచ్చి రెస్క్యూ చేసుకునేది ఆ అమ్మాయిని ఇమీడియట్గా రక్షించే ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యంగా మీరు ఊళ్ళలో దేని గురించి ఫోన్ చేస్తారు? 109 ఓన్లీ నేను గత 2 ఏళ్ళుగా ఇక్కడున్నా చైల్డ్ మ్యారేజెస్ మాత్రమే వస్తాయి నాకు ఆ కాల్స్. జేవీవీ రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం మహోన్నతమైందని, పీఠికలోని సామ్యవాద, లైంగిక, ప్రజాస్వామ్యం, గణతంత్ర అంశాల పట్ల అవగాహన చేస్తూ కుల మత రహిత సమాజం కోసం రాజ్యాంగ ప్రాతిపదికన ప్రతిదీ ప్రశ్నిస్తూ మన న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడుకునే విధంగా విద్యార్థులు తయారు కావాలన్నారు. దీనికి ముందు రాజ్యాంగంపై ముద్రించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. జేవీవీ జిల్లా అధ్యక్షులు కోయాడ నరసింహులు మాట్లాడుతూ శాస్త్రీయ ఆలోచన పెంచుకొని ప్రతిదీ తెలుసుకొని అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నరేష్, వెంకట్, అనురాధ, వీరయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. State shall not discriminate under the areas of religion, race, sex and the place of birth. పుట్టిన ప్రాంతం దృష్టిలో పెట్టుకొని కానీ, సెక్స్ని బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ, జాతిని బట్టి కానీ విచక్షణ చూపించడానికి వీలు లేదు. అందరూ సమానమే చెప్పింది. మన ధర్మం ఏం చెప్తుంది? ఆడవాళ్ళు చదువుకోవడానికి వీలు లేదు. తక్కువ కులస్తులు, శూద్రులు. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ గోదాంలలో భారీ స్కామ్ జరుగుతోంది. రైతుల పేరుతో అక్రమంగా ధాన్యం నిల్వలు చేస్తున్న రైస్ మిల్లర్లపై K6 అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. నిజామాబాద్ జిల్లాలోని వర్ణి, కోటగిరి తదితర మండలాల్లో రైతులు ధాన్యం నిల్వల కోసం గోదాంలను అన్ని మార్కెట్ యార్డుల్లో నిర్మించింది. 6 మాసాల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా గోదాంలలో నిల్వ చేసిన ధాన్యానికి రైతులు రుణాలు పొందవచ్చు. కానీ అక్కడ మాత్రం రైతుల పేరిట బినామీల పేరుతో రైస్ మిల్లర్లు అధికారులతో కుమ్మక్కై అందినంత దండుకుంటున్నారు. వర్ణి మార్కెట్ యార్డులో రైతుల పేరుతో ప్రైవేట్ వ్యక్తుల దందా కొనసాగుతోంది. రైతుల పేరుతో గోదాముల్లో ధాన్యం నిల్వలు చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అద్దె చెల్లించకుండా కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నారు. వర్ణి మార్కెట్ కమిటీలో 10,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 7 గోడౌన్స్ ఉన్నాయి. వీటిలో 4,300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్స్ అద్దెకు ఇవ్వడం జరిగింది. సివిల్ సప్లైకి ఒకటి, SWCకి మరో గోడౌన్ అద్దెకిచ్చారని అధికారిక లెక్కలు, రికార్డులు చెబుతున్నాయి. కానీ వర్ణి మార్కెట్ కమిటీ గోదాంలలో రైతుల బినామీ పేర్లతో ధాన్యం నిల్వలు ఉన్నాయి. ఇక్కడ జరిగిన అవినీతి బాగోతానికి గతంలో వర్ణి మార్కెట్ కమిటీ కార్యదర్శిగా ఉన్న శ్రీనివాస్ గత 6 నెలల క్రితం సస్పెండ్ కావడంతో ప్రస్తుతం గాంధారి మార్కెట్ కమిటీ కార్యదర్శిగా ఉన్న నరసింహాచారి ఇన్ఛార్జి కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఫోన్లో సంప్రదించగా కార్యదర్శి అందుబాటులో లేరు. ఇట్టి బాగోదంపై ఉన్నత అధికారులు ఎలా స్పందిస్తారో మరి వేచి చూడాల్సిందే. జగిత్యాల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
పట్టణ బ్రహ్మణవాడ శ్రీరామ మందిరంలో టీటీడీ ద్వారా మంజూరైన 10 లక్షల రూపాయల నిధులతో ధ్యాన మందిర నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఆలయంలో శ్రీరాముల వారిని దర్శించుకుని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు ఆలయ అర్చకులు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ జయశ్రీ, సభాపతి తీగుళ్ల సత్యనారాయణ శర్మ, సభాపతి తీగుళ్ల సూర్యనారాయణ శర్మ, బ్రహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో 79 రోజుల హుండీని అధికారులు భక్తుల సమక్షంలో లెక్కించారు. 99,17,200 రూపాయల నగదుతో పాటు బంగారం, వెండి, విదేశీ కరెన్సీ వచ్చిందని అధికారులు తెలిపారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపును చేపట్టిన దేవస్థాన కార్యనిర్వహణ అధికారి, వ్యవస్థాపక ధర్మకర్త శరత్ పాఠక్ మరియు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో హుండీని లెక్కించారు. 79 రోజుల హుండీ ఆదాయం నగదు 99,17,200 రూపాయలు కాగా మిశ్రమ బంగారం, మిశ్రమ వెండి, విదేశీ కరెన్సీని భక్తులు హుండీలో వేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ సుదర్శన్ గౌడ్, దేవస్థాన వైదిక పరిపాలనా సిబ్బంది, యూబీఐ బ్యాంక్ సిబ్బంది, బాసర ఎస్ఐ, పోలీస్ సిబ్బంది, దేవస్థాన హోంగార్డ్స్, వాగ్దేవి సొసైటీ సభ్యులు మరియు శివరామకృష్ణ భజన మండలి మరియు సేవా సమితి సభ్యులు, రాజన్న సిరిసిల్ల మరియు నిర్మల్ జిల్లాల వారు, రాజన్న సిరిసిల్ల మరియు నిర్మల్ జిల్లాల భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు, డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యే హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాధుల నిర్ధారణకు ఏర్పాట్లు చేశామని, చికిత్సకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పూర్తి స్థాయిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆసుపత్రుల్లో సేవలందిస్తున్నారని తెలిపారు. మంత్రి జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిఎంహెచ్ఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి సీజనల్ వ్యాధుల కట్టడిపై తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ, నీటిపారుదల శాఖ, విద్యాశాఖ అధికారులతో ప్రతి వారం సమీక్ష నిర్వహించి ఈ విషయంలో జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించాలన్నారు. ఈ వ్యాధుల కట్టడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని మంత్రి హెచ్చరించారు. సీజనల్ వ్యాధులు, డెంగీపై సరైన నిర్ధారణ పరీక్షలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఆందోళనకు గురి చేసే ఆసుపత్రులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు స్పష్టం చేశారు. డెంగీపై అసత్య ప్రచారంపై నిఘా ఉంచాలన్నారు. దోమల నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అవసరమైన అధునాతన పరికరాలు సమకూర్చడంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. శ్రీవారి లడ్డు ప్రసాదాలను బ్లాక్ మార్కెట్ చేసే దళార్ల నుండి నియంత్రించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. దర్శన టికెట్, ఆధార్ కార్డు ఉన్నవారికే లడ్డు ప్రసాదాన్ని అందించే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇకపై శ్రీవారి భక్తులకు దర్శన టోకెన్పై ఒక ఉచిత లడ్డు అందిస్తారు. ఆధార్ కార్డు చూపించి 2 లడ్డూలను 100 రూపాయలు చెల్లించి కొనుగోలు చేసుకోవచ్చు. దీంతో పాటు టోకెన్ ఉన్నవారికి మాత్రమే రద్దీకి అనుగుణంగా అదనపు లడ్డూలను 4 నుంచి 6 వరకు కొనుక్కునే వెసులుబాటు కల్పిస్తారు. తిరుమలలో అధిక రద్దీ సమయంలో శ్రీవారి దర్శనం చేసుకోలేక వెనుతిరిగే భక్తులు వారి ఆధార్ కార్డుపై 2 లడ్డూలను ఒక్కోదానికి 50 రూపాయలు చెల్లించి తీసుకోవచ్చు. లడ్డు కౌంటర్కి వెళ్లిన భక్తుడు ఆధార్ కార్డు నంబర్ను ఆన్లైన్లో నమోదు చేసి ప్రసాదాన్ని అందిస్తారు. అదనపు లడ్డూలు కొనుగోలుకు వీరికి అవకాశం ఉండదు. లడ్డు ప్రసాద విక్రయ కేంద్రాల్లో 2వ అంతస్తులో 48 నుంచి 62 కౌంటర్లలో ఆధార్ కార్డు ఆధారంగా లడ్డూలను అందిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచే నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. గుర్తింపు కార్డు, దర్శనం టోకెన్లు లేని వారికి లడ్డూలు ఇవ్వరు. గతంలో దళారులు లడ్డూలను అక్రమంగా పొంది వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయించేవారు. దళారుల బెడదను అంతం చేసేందుకు, ప్రసాదాల విక్రయాల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు తీతీదే చర్యలు చేపట్టింది. సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా ఛానళ్లలో ప్రసారం అవుతున్న వదంతులను భక్తులు నమ్మొద్దని, బ్లాక్ మార్కెట్ దళారులను అడ్డుకునేందుకు మాత్రమే విక్రయాల్లో చిన్న మార్పు చేశామని ఆలయ అధికారి తీతీదే అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల దేశవ్యాప్తంగా కొన్ని రోజుల పాటు ఆన్లైన్ పాస్పోర్ట్ సేవలకు స్వల్ప అంతరాయం కలగనుంది. గురువారం రాత్రి నుంచి సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆన్లైన్ పోర్టల్ నిర్వహణ, సంబంధిత కార్యకలాపాల కోసం వాటిని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ వ్యవధిలో కొత్త అపాయింట్మెంట్లు ఏవీ షెడ్యూల్ చేసే వీలు ఉండదని పేర్కొంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ అని, దీనివల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రణాళిక ప్రకారమే ముందుకెళ్తున్నామని కేంద్ర విదేశాంగ శాఖ వివరించింది. మరోవైపు శుక్రవారం అపాయింట్మెంట్లను రీషెడ్యూల్ చేసి దరఖాస్తుదారులకు సందేశాలు పంపించినట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం తెలిపింది.
వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో పిహెచ్సి వేల్పూర్ వైద్యాధికారి డాక్టర్ శరత్ చంద్ర ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ రోజు పచ్చలనడుకుడ పిహెచ్సి సబ్ సెంటర్ పరిధిలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి సిహెచ్ఓ నారాయణ, ఎంఎల్హెచ్పి అర్చన, సూపర్వైజర్ తబిత, ఏఎన్ఎంలు విజయలలిత, ప్రియదర్శిని ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఫ్రైడే డ్రైడే మోటివేట్ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఫ్రైడే డ్రైడే మోటివేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని డాక్టర్ శరత్ చంద్ర అన్నారు. గ్రామంలోని ఫీవర్ బాధితులను పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను ఇవ్వడం జరిగిందని, ఎవరికైనా సస్పెక్టెడ్ కేసెస్ ఉంటే వారిని పిహెచ్సి వేల్పూర్కు రిఫర్ చేయడం జరిగిందన్నారు. షుగర్, బీపీ ఉన్నవారికి కూడా రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ హెల్త్ క్యాంపు కార్యక్రమం ఈ సాయంత్రం వరకు నిర్వహిస్తామని, ఇప్పటి వరకు 16 మందికి పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిఎస్సి వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మన పచ్చలనడుకుల సబ్ సెంటర్ గ్రామంలో ఈరోజు ఫీవర్స్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మెడికల్ ఆఫీసర్తో పాటు సిహెచ్ఓ గారు, తర్వాత ఎంఎల్హెచ్పి గారు, సూపర్వైజర్ మేడం గారు, అలాగే ఏఎన్ఎం గారు మరియు ఇతర ఆశాలు అందరం కలిసి ఈ నడుకుల గ్రామంలో గ్రామ పంచాయతీలో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మనకి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతి ఇంటింటికి హౌస్ టు హౌస్ ఫీవర్ సర్వేతో పాటు ఫ్రైడే డ్రైడే యాక్టివిటీని కూడా చేయించడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. వినాయక చవితి పండుగ సందర్భంగా K6 GTPL ఛానల్ సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ 6వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లో గల K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల NCN నవనాథ్ కేబుల్ నెట్వర్క్ కార్యాలయంలో శ్రీ 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 మంగిరాములు మహారాజ్ మరియు ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బాయుపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కలదు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వెల్కమ్ బ్యాక్. అందరితో కలిసి తిరగాల్సిన వయస్సు ఆ బాబుది. 5 ఏళ్ల వయసులోనే లేని జబ్బులన్నీ వచ్చాయి. గుండె జబ్బు, కాలేయ వ్యాధులు రావడంతో వైద్యం కోసం ఉన్న ఆస్తులను అమ్మినా బాబుకు నయం కాలేదు. చికిత్స కోసం సహాయపడే మనసున్న వారు ముందుకు రావాలని K6 వేడుకుంటోంది. భీమ్గల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ఎర్రోల సురేష్, అనుష దంపతుల బాబు ఎర్రోల రితిక్కు 8 సంవత్సరాలు. గత 5 సంవత్సరాల నుండి బాబు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, తల్లిదండ్రులు నిరుపేదలైనందున ఇప్పటికీ అధిక మొత్తంలో ఖర్చులు పెట్టినా ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని కిరాయికి ఉంటున్నారు. ఈ సందర్భంగా తల్లి అనుష మాట్లాడుతూ, మా బాబుకి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి షుగర్ రావడం జరిగిందని, వాటితో పాటు గుండెపోటు, కాలేయ సంబంధిత వ్యాధులు రావడం జరిగిందన్నారు. అనేక హాస్పిటల్స్లో చూపించినప్పటికీ బాబుకు నయం కాలేదని, బాబు పరిస్థితి ఇంకా క్షీణించిపోతుందని, మా దగ్గర ట్రీట్మెంట్ చే స్తోమత లేదని, బాబు ట్రీట్మెంట్ కొరకు ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్నామన్నారు. ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉంటున్నామని, హాస్పిటల్లో ఉన్నప్పుడు డిశ్చార్జికి డబ్బులు కూడా లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు తమకు తోచినంత డబ్బులు పంపి మా బాబు ఆరోగ్యానికి సహకరించారన్నారు. అధికారుల చుట్టూ ఎంత తిరిగినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి మా బాబు పరిస్థితిపై సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మా బాబుకి నెల మందులకు అయ్యే ఖర్చు పెన్షన్ ద్వారా ఇప్పించగలరని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. నా పేరు అనుష, మా భర్త పేరు సురేష్, మరి బాబాపూర్ సార్, భీమ్గల్ మండల్. మా బాబుకి 2 సంవత్సరాలు ఉన్నప్పుడు షుగర్ వచ్చింది సార్. షుగర్ వస్తే ఆర్మూర్ సాయి చందన్ హాస్పిటల్లో జాయిన్ చేసినాము. జాయిన్ చేస్తే హార్ట్ అటాక్ వచ్చింది సార్. హార్ట్ అటాక్ వస్తే ఆ సారు అంబులెన్స్లు ఇచ్చి మాకు నేను పట్టా అని చెప్పేసి నిజామాబాద్ పంపించింది సార్. SVR హాస్పిటల్కి పంపిస్తే అక్కడికి వెళ్ళేసరికి బాబు కోమాలో పోయింది సార్. కోమాలో ఉండే షుగర్ నెత్తికెక్కింది మొత్తము. ఎక్కితే అక్కడ 2 రోజులు ఉన్నాం సార్. ఆ సార్తో కాలేదు. కాకపోయేసరికంటే అక్కడి నుంచి హైదరాబాద్ పంపించింది. స్నేహ సొసైటీ విద్యార్థులు దివ్యాంగులు అయినప్పటికీ ఆరోగ్యవంతులుగా ఉన్న పిల్లలతో సమానంగా పోటీ పడ్డారు. అన్ని రంగాల్లో రాణించడం అభినందనీయమని జిల్లా సంక్షేమాధికారిని రసూల్ బి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ బైపాస్ రోడ్డు సమీపంలో గల స్నేహ సొసైటీ ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న
ఆందోళన వనరుల పాఠశాలలో అంధ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, గౌరవ అతిథులుగా మాజీ కార్పొరేటర్లు చంద్రకళ, మాయవర్ సాయిరం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమాధికారిని రసూల్ బి మాట్లాడుతూ స్నేహ సొసైటీ స్వచ్ఛంద సంస్థ మానసిక దివ్యాంగుల సంక్షేమం, అభ్యున్నతి కోసం చేస్తున్న కృషి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. స్నేహ సొసైటీ విద్యార్థులు దివ్యాంగులైనప్పటికీ ఆరోగ్యవంతులుగా ఉన్న పిల్లలతో సమానంగా పోటీ పడుతూ అన్ని రంగాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో సైతం ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారన్నారు. అయితే తన వంతు బాధ్యతగా దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న స్నేహ సొసైటీకి, ఉపాధ్యాయ బృందానికి మరియు దివ్యాంగ విద్యార్థుల అభ్యున్నతి కోసం వారికి కావాల్సిన వసతులపై రాష్ట్ర కమిటీకి నివేదిక పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, కార్యదర్శి సిద్ధయ్య, రిటైర్డ్ ఈఐఎస్ఐ జీవన్ రావు, విద్యార్థుల తల్లిదండ్రులు రజిత, పరమేశ్వరి, ఉపాధ్యాయులు లక్ష్మి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ లెవెల్లో కూడా మన వాళ్ళు యోగాలో అన్నిట్లో కూడా చాలా మంచి 24 hours కంటిన్యూస్ యోగా చేసి రికార్డు సాధించారు. అలాగే కాకుండా పాటలు పాడడంలో కానీ, డ్యాన్స్ చేయడంలో కానీ మన విజువల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కాబట్టి వీరిని నేను ప్రిన్సిపల్ గారికి, అలాగే సొసైటీ ప్రెసిడెంట్ వారికి కూడా మన బాల పురస్కార్కి ప్రపోజల్ పంపించడం అని చెప్పి కోరడం జరిగింది. చాలా చక్కటి పాటలు పాడతారు. జనరల్ వాళ్ళు పాడలేనటువంటి ఆర్ద్రతతో కూడినటువంటి వారి గొంతు, వాళ్ళ పాట, వాళ్ళ మీనింగు ఎంతో మీనింగ్తో. శకుంతల అనే అమ్మాయి ఉంది, ఎంత చక్కగా పాడుతుంది. అలాగే సనా అనే అమ్మాయి ఉంది, ఎంత చక్కగా జనరల్ వాళ్ళు చేయలేనటువంటి డాన్స్ కూడా ఆ అమ్మాయి వేసి చూపిస్తుంది. ఇట్లాంటి టాలెంట్స్ని బయటికి తీసుకురావాలి. ఇటువంటి పిల్లల్లో ఉన్నటువంటి అన్ని రకాల టాలెంట్స్ బయటికి తీసుకురావడమే మన యొక్క గొప్పతనం. వాటిని తీసుకొచ్చి మిగతా పిల్లల్లో కూడా కాన్ఫిడెన్స్ పెంచడం, ఆ తల్లిదండ్రులకు కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వడం, ఒక బూస్టింగ్ ఇవ్వడం ఈ యొక్క పేరెంట్ టీచర్స్ మీటింగ్. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన ప్రయాణికురాలు మృతి చెందింది. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ కేంద్రంలోని నిజాంసాగర్ కెనాల్ మూల మలుపు వద్ద నాందేడ్ నుంచి బాన్స్వాడకు వస్తున్న ఆటో మరియు బాన్స్వాడ నుండి వర్ని వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నాందేడ్ జిల్లా విష్ణుపురికి చెందిన పాంచాల్ ఉషా అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై నస్రుల్లాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. నిర్మల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు కొన్ని గ్రామాల్లో వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఖానాపూర్ మండలంలోని దిలావర్పూర్ గ్రామం వద్ద గల రేంకోని వాగు తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతి పెరిగి తాత్కాలిక వంతెన శుక్రవారం ఉదయం కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వంతెన పనులు త్వరగా పూర్తి చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్ల అమలు తీరుపై వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను సెప్టెంబర్ 27కు వాయిదా వేసింది. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించే మెయిన్స్ పరీక్షలకు అర్హత ఎంపిక విషయంలో మార్పులు చేయాలని టీజీఎస్పీ-ఎస్సీ కార్యదర్శి నుంచి గత ఫిబ్రవరి 2, 6 తేదీల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. గతంలోని జీవో 55లోని పేరా బిలో సవరణలు చేయాలని కోరుతూ ఆ ప్రతిపాదనలు పంపగా వీటికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి జీవో 29ను ఫిబ్రవరి 8న జారీ చేశారు. ఈ జీవో చట్టవిరుద్ధమని, సుప్రీంకోర్టు తీర్పు ఉల్లంఘన కిందికే వస్తుందంటూ సికింద్రాబాద్కు చెందిన హనుమాన్తో పాటు మరో 3 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కేటగిరీల వారీగా 1:50 నిష్పత్తిని అమలు చేసేలా సర్కార్కు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కాజా శరత్ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది గిరిధర్ రావు వాదనలు వినిపించారు. గ్రూప్ 1 మెయిన్స్ కు ఎంపిక జాబితా 1:50 నిష్పత్తిలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు సరిపోయేలా ఉండాలి. జీవో 55 అదే చెబుతోంది. అయితే దీన్ని సవరిస్తూ తెచ్చిన జీవో 29 ప్రకారం తొలుత మెరిట్ జాబితా నుంచి 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి ఆ తర్వాత రిజర్వేషన్ల ప్రకారం లెక్క సరిపోకపోవడంతో మరికొందరిని చేరుస్తూ వెళ్లారు. దీంతో మొత్తంగా ఎంపికైన అభ్యర్థుల సంఖ్య పెరిగింది. 563 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో జనరల్ 209, ఈడబ్ల్యూఎస్ 49, బీసీఏ 44, బీసీబీ 37, బీసీసీ 13, బీసీడీ 22, బీసీఈ 16, ఎస్సీ 93, ఎస్టీ 52, స్పోర్ట్స్ కోటా 4, పీహెచ్సీ 24 చొప్పున పోస్టులు రిజర్వ్ చేసింది. మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ఎంపికపైన అభ్యర్థుల నిష్పత్తి 1:50 దాటింది. రిజర్వేషన్లు సరిగా పాటించకపోవడంతో ఇది జరిగిందని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు నియామక సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. ఈ ఏడాది వివిధ ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 1 ఉద్యోగుల భర్తీతో పాటు వివిధ సంస్థల పరిధిలో ఏఈఈ, ఏఈ, సబ్ ఇంజనీర్ పోస్టులతో పాటు గెజెటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీకి సంబంధిత నియామక సంస్థలు నోటిఫికేషన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సిఎస్ శాంతి కుమారి రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ నియామక సంస్థల చైర్మన్లు, కార్యదర్శులు, సభ్యులతో గతవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఉద్యోగ నియామకాలకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. వీలైనంత వేగంగా గ్రూప్ 1 ఖాళీలతో పాటు ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు తేల్చి వివరాలు ఆర్థిక శాఖకు సమర్పించాలని ఆదేశించారు. సిఎస్ ఆదేశాల నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖలు వాటి పరిధిలోని ఖాళీలు గుర్తించడంతో పాటు వాటి భర్తీకి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఖాళీల లెక్కలు తేల్చిన తర్వాత ఆర్థిక శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. ఆర్థిక శాఖ ఆమోదం పొందిన తర్వాత రిజర్వేషన్ల వారీగా పోస్టుల విభజన పూర్తి చేసి ఆ మేరకు ప్రతిపాదనలను నియామక సంస్థలకు అప్పగించాలి. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత రెండోసారి గ్రూప్ 1 ఉద్యోగుల భర్తీ జరుగుతుంది. విద్యా సంస్థల్లో కొన్ని ఇంజనీరింగ్ ఉద్యోగుల, విద్యుత్ సంస్థల్లో కొన్ని ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీ రెండోసారి, కొన్నింటి భర్తీ మూడోసారి జరుగుతున్నట్లు సమాచారం. తెలంగాణ ట్రాన్స్కో, ఎన్పీడీసీఎల్ పరిధిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటింగ్ ఇంజనీరింగ్, అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో స్పష్టం చేసింది. టీజీ జెన్కో ఈ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అర్హత పరీక్షను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించాలి. అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను కూడా అక్టోబర్లోనే జారీ చేయాలి. ప్రిలిమినరీ పరీక్షను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేపట్టాలి. జీవో 55లో గుర్తించిన 19 కేటగిరీల్లోని పోస్టులు గ్రూప్ 1 పరిధిలోకి వస్తాయి. ఈ నోటిఫికేషన్ను టీజీపీఎస్సీ జారీ చేయాలి. జాబ్ క్యాలెండర్లో నిర్దేశించిన నెలల్లో ఆయా ప్రకటనలు జారీ చేయాలని, ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వ శాఖలను సర్కార్ ఆదేశించింది. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లకు ఈసారి పోటీ తీవ్రంగా ఉంది. ఒక్కో మేనేజ్మెంట్ సీటుకు 3 కంటే ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. దీంతో కోటిపైన ధర పలుకుతోంది. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లకు ఈసారి పోటీ తీవ్రంగా ఉంది. 2024-25 విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోటాలో 5,798 సీట్లు అందుబాటులో ఉండగా 17,654 మంది, మేనేజ్మెంట్ కోటాలో 1955 సీట్లు ఉండగా 6,468 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం మొదటి రౌండ్ సీట్ల భర్తీ పూర్తి కాగా రాష్ట్ర కోటా సీట్ల భర్తీకి రంగం సిద్ధమైంది. స్థానికతకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన జీవో 33పై హైకోర్టు తీర్పు వెలువడగానే దానికి అనుగుణంగా కౌన్సిలింగ్లో తదుపరి ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో పాటు ఆన్లైన్లో ధృవపత్రాలు తీసుకున్నారు. వాటిని పరిశీలించిన అనంతరం మెరిట్ జాబితా విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ అడ్మిషన్లకు 30 చొప్పున ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలలున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 4,115, ప్రైవేట్లో 4,600 కలిపి మొత్తం 8,715 సీట్లున్నాయి. ప్రభుత్వ సీట్లలో జాతీయ కోటా కింద 617 మినహాయిస్తే కన్వీనర్ కోటాలోని 3,498 సీట్లు రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. ప్రైవేట్లో కన్వీనర్ కోటా కింద 2,300, బి కేటగిరీలో 1955, సి కేటగిరీలో 345 సీట్లు ఉన్నాయి. బి కేటగిరీ సీట్ల కోసం 6,468 మంది దరఖాస్తు చేసుకున్నారు. కన్వీనర్ సీట్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో ఆల్ ఇండియా కోటాలో సీట్లు పొందిన వారు ఉండడంతో మొదటి రౌండ్ సీట్లకు ఆప్షన్లు ఇచ్చిన తర్వాతే వాస్తవంగా ఎంతమంది పోటీ పడుతున్నారనే అంశంపై స్పష్టత వస్తుందని కాళోజీ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఈసారి ఎంబీబీఎస్ సీట్ యూజీని 77,849 మంది రాయగా 47,356 మంది అర్హత సాధించారు. 60% మందికి పైగా అర్హత సాధించిన నేపథ్యంలో పోటీ పెరిగింది. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం 4 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు లభించాయి. వీటిలో 200 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి ఇవ్వగా ఆల్ ఇండియా కోటాలో 30 పోను, మిగిలిన 170 రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి. శ్రావణ చివరి శుక్రవారం కావడంతో నగరంలోని దత్త మందిరంలో వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. హరిదాస్ స్వామీజీ ఆధ్వర్యంలో లలిత పారాయణం చేశారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్, సాయికృప నగర్లో గల దత్త మందిరంలో శ్రావణ చివరి శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. హరిదాస్ గురుస్వామి ఆధ్వర్యంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. సామూహిక వరలక్ష్మి వ్రతం, లలితా పారాయణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మ జాగరణ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాల కింద బీడీ పరిశ్రమలను దెబ్బతీసే విధంగా చట్టాలు తీసుకువచ్చారని బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు అన్నారు.
వేల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి బీడీ కార్మికులను ఆదుకోవాలని వేల్పూర్ తహసీల్దార్ ఎంపీడీఓకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సెక్రటరీ ముత్తన్న మాట్లాడుతూ బీడీ పరిశ్రమలో బీడీ కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 7 లక్షల మంది, నిజామాబాద్ జిల్లాలో 2 లక్షల మంది, వేల్పూర్ మండలంలో సుమారు 15,000 మంది బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని బీడీ కార్మికులకు ప్రభుత్వం 4,016 రూపాయల జీవన భృతి కింద ఇవ్వాలని ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరపున కోరారు. ఈ కార్యక్రమంలో ఎం ముత్తన్న, రాష్ట్ర నాయకురాలు సత్తమ్మ, బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ వ్యవహారం కొనసాగింది. ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికలలో ఈ వాగ్దానాలన్నీ చేసింది. కాబట్టి 4,016 రూపాయల జీవన భృతిని ఇవ్వాలని, బీడీ కార్మికులకు నాటి మాదిరి నేటి పని లేదు, ఇవాళ నెలకు 4-5 రోజుల కంటే ఎక్కువ పని లేదు. కాబట్టి వీళ్ళ జీవనం కొనసాగించడం చాలా ఇబ్బందికరం. కాబట్టి బీడీ కార్మికుల మీద దయా దాక్షిణ్యాలన్నీ ఉంచి వాళ్లకు 4,016 రూపాయల జీవన భృతిని ఇవ్వాలి. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు రుణం మాఫీ చేయాలని ఏఐపీకేఎంఎస్ నాయకులు ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఏకకాలంలో రైతులకు ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు మాఫీ చేయాలని, రైతు భరోసా వెంటనే అమలు చేయాలని కోరుతూ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ప్రతినిధి బృందం అడిషనల్ కలెక్టర్కు విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, కార్యదర్శి బి దేవారంలో మాట్లాడుతూ తన అధికారం కోసం ఏ రైతు అడగకముందే ఏకకాలంలో షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 30% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశాడని, ఇది రైతులకు చేసిన మోసమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపోతే 2 పంటలకు గత ప్రభుత్వం 1,000 రూపాయలు రైతు బంధు ఇస్తే స్కీమ్కు పేరు మార్చి 2 పంటలకు 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈనాటికి అతి లేదు గతి లేదని ఎద్దేవా చేశారు. బీమా పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లిస్తానని చెప్పి ఇప్పటికీ అది చేయలేదని ఆరోపించారు. ఈ ప్రతినిధి బృందంలో పి రామకృష్ణ, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సారా సురేష్, జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ గుమ్ముల గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా సహాయ కార్యదర్శి బాబన్న, ఉపాధ్యక్షులు పుట్టినాగన్న, సహాయ కార్యదర్శి రాజన్న, ఆకుల గంగారాం తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఏఐపీకేఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ జరిగింది. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ రైతులకు వెంటనే చేయాలని, ఏదైతే రైతులు కోరకుండానే అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఆ వాగ్దానాలన్నింటి కూడా అమలు చేయకుండా పాక్షికంగా మాత్రమే చేస్తూ తన కాలం గడుపుతా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. సంజీవయ్య కాలనీలో 2వ రోజు శివ పంచాయతన నవగ్రహ విగ్రహాల ప్రతిష్టాపన జరిగింది. వేద పండితులు ప్రాణ ప్రతిష్టతో పూర్తి చేశారు. నిజామాబాద్ నగరంలోని సంజీవయ్య కాలనీలో విశ్వ హిందూ పరిషత్ హనుమాన్ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శివ పంచాయతన నవగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నేటితో ముగిసింది. గణపతి పూజ, గోపూజ, జలాదివాసం, ధాన్యాదివాసం, పుష్ప ఫలాదివాసం, శయ్యాదివాసం, గర్త సంస్కారాలు, హారతి తీర్థ ప్రసాదాల వితరణతో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ముగిసింది. ఈరోజు 29-32 రోజులు నవగ్రహణ శివ పంచాయతన ప్రతిష్టాపన జరుగుతున్నది. భక్తులు చాలా అన్ని రకాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కావున మేము ఈ గుడిని ముందుకు తీసుకుపోవడానికి చాలా కష్టపడి ఈ నవగ్రహ ప్రతిష్టాపన శివ పంచాయతన ప్రతిష్టాపన చేయటం జరిగినది. ఇక ముందు కూడా జై మాతా యూత్, వీర సావర్కర్ యూత్ అందరి సపోర్ట్తోని ఇంకా ముందుకు తీసుకెళ్తామని కోరుతున్నాం. జై శ్రీరామ్. డోర్నకల్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిహెచ్ఓ వీరబాబు పదవీ విరమణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్యాధికారి మురళీధరన్ హాజరై వీరబాబు వైద్య రంగంలో ప్రజలకు చేసిన సేవలపై కొనియాడారు. ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ 35 సంవత్సరాల వైద్య రంగంలో ఎంతో సేవ చేసి డోర్నకల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పదవీ విరమణ పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. నా జీవితంలో మరుపురాని ఘట్టమని, కరోనా సమయంలో ప్రాణాలు లెక్క చేయకుండా వైద్య రంగంలో ఎంతో కృషి చేశానని గుర్తు చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల ఏఎన్ఎం, ఆశా వర్కర్లు సమన్వయంతో కలిపి గ్రామంలో సీజనల్ వ్యాధులు రాకుండా డెంగ్యూ, మలేరియా, కుష్టి వ్యాధులపై అవగాహన కల్పించామన్నారు. నేను ఇక్కడ డోర్నకల్లో ఒక స్పెషల్ అనుభూతి నాకు కలిగింది. అది డోర్నకల్లో సర్వీస్ రిటైర్మెంట్ జరగడం నాకు అదృష్టం. మన డోర్నకల్ గ్రామ ప్రజలు, డోర్నకల్ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది, పత్రికా విలేకరులు, మీడియా మిత్రులందరూ నాకు చాలా సహకరించారు. చాలా సంతోషం.
ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ చైతన్య కాలనీలో రూమ్లో మమత అనే అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందింది. మమత ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 2 సంవత్సరాలుగా నర్సుగా పనిచేస్తుంది. మమత బీర్కూర్ మండలం బరన్ గెడ్గి గ్రామానికి చెందిందిగా పోలీసులు గుర్తించారు. మమత ఓ అద్దె రూమ్లో ఉండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మమత ఆత్మహత్య చేసుకుందా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ సబ్ కలెక్టర్గా కిరణ్మయి బాధ్యతలు చేపట్టారు. 2022 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన కిరణ్మయి ఇక్కడ సబ్ కలెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన కిరణ్మయికి అధికారులు స్వాగతం పలికి సన్మానం చేశారు. ఆర్డీఓ రమేష్ రాథోడ్ బదిలీపైన వెళ్లారు. పిఆర్టీయూ రాష్ట్ర నాయకులు కమలాకర్ రావు పదవి విరమణ సందర్భంగా హైదరాబాద్లో కమలాకర్ రావును కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డెంగ్యూ, మలేరియా వ్యాధులు విస్తరించకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్తో పాటు వైద్య ఆరోగ్య పంచాయతీరాజ్ అధికారులకు సూచించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. అవినీతికి తావు లేకుండా అభివృద్ధి కోసం పాటుపడాలి. రూరల్ నియోజకవర్గం అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. రైతుల పేరుతో అక్రమంగా గోదాంలలో ధాన్యం నిల్వలు చేసిన రైస్ మిల్లర్లు. జిల్లాలో ప్రభుత్వ గోదాంలలో భారీ స్కామ్. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్. హైదరాబాద్ హైడ్రా తరహా నిజామాబాద్లో నిడ్రా ఏర్పాటు చేయాలి. నగరాలు, పట్టణాల ప్రజల నుంచి డిమాండ్లు. గుండెపోటు, కాలేయ వ్యాధులతో మంచం పట్టిన 8 ఏళ్ల బాబు. చికిత్స కోసం ఉన్న ఆస్తులు అమ్మిన తల్లిదండ్రులు. ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు. బాబును ఆదుకోవాలని మనసున్న మహారాజులను కోరుతున్న K6. చిన్న పెద్ద తేడా లేకుండా స్త్రీలపై వివక్షత, అత్యాచారాలు ఘోరంగా పెరిగిపోయాయి. పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో వక్తలు వెల్లడి. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో అధికారులు భక్తుల సమక్షంలో హుండీ లెక్కింపు. 79 రోజుల్లో 99 లక్షల ఆదాయం. రద్దీగా ఉండే ఖలీల్వాడిలో ట్రాఫిక్ ఆంక్షలు. ప్రజలకు అంతరాయం కలగకుండా హాస్పిటల్ యాజమాన్యాలు పార్కింగ్ వసతి కల్పించాలి. ట్రాఫిక్ సిఐ వెంకట్ నారాయణ. నిజామాబాద్ నగరంలోని డంపింగ్ యార్డును, అర్బన్ హెల్త్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. తెలంగాణ యూనివర్సిటీలో రసాయన శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో జాబ్ మేళా. నిరుద్యోగుల నుండి విశేష స్పందన. గణపతి విగ్రహాల విక్రయదారుల నుండి మున్సిపల్ అధికారులు ఎలాంటి డబ్బులు వసూలు చేయరాదు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.